హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినీనండి. ఇలా తులసమ్మకు నేను దీపాలు మాత్రం ప్రిపేర్ చేసుకున్నా అండి. ఇలాగ ఇంట్లో మాత్రం ఎందుకంటే కోతుల భయానికి ఇంట్లోనే రెడీ చేసుకుంటా అండి. అంతా వెలిగించే ముందు ఒక్కొక్కసారయితే వెలిగించి పట్టుకెళ్ళాల్సొస్తుందండి. ఎందుకంటే అవి ఎటునుంచొస్తాయో తెలియదు. ఎండాకాలం కదండీ! వాటికి కూడా ఏమీ దొరకడం లేదు. అందుకే వస్తున్నాయి. ఆ రోజు అనుకున్నట్టే ఒక 2 గంటలకేమోనండి అలాగొచ్చి ఈ పిండి దీపాలు తిన్నాయండి. నిజంగా చెప్తున్నాను. పిండి దీపాలు ఎలా తిన్నాయి అనుకున్నానండి. పిండి కదా! అదంతా తినేసిందండి. 2 కలిపి తిని తర్వాత బియ్యం కూడా బుక్కేసింది. ఉన్న అరటిపండు కూడా ఒక అరటిపండు కూడా తినింది. ఒక్కొక్క రోజు అరటిపండ్లు అక్కడ ఉన్నా కూడా అవి ముట్టుకోవు. ఎందుకో నాకు తెలియదండి. ఒక్కొక్క రోజు అరటిపండ్లు కూడా కోతులు తినడం లేదు. కొబ్బరికాయ కొట్టినా పట్టుకెళ్ళవు. ఒక్కొక్కసారి అలా చేస్తున్నాయి. ఈ మధ్య ఆవులు కూడా తినట్లేదండి అరటిపళ్ళు. కాబట్టి నేను పిండి, పేలాలు, కొంచెం బెల్లం తురుము అందులో కలిపి పెడుతున్నానండి. ఇలా నేను శనివారం రోజున వెలిగించుకున్న దీపం ఇలాగే ఉండిపోయిందండి. వీడియో మాత్రం మీతో పంచుకుందామని చెప్పి తీశానండి. ఏదైనా ఒక్కరోజు మీరు కూడా ప్రతి ఒక్కరూ వెలిగిస్తారండి. తులసమ్మ దగ్గర మాత్రం ప్రతి ఒక్కరూ పూజలు చేసుకుంటారు. ఎవరన్నా తెలియని వాళ్ళు లేదా చూసి ఆనందిస్తారని పెట్టానండి. ఇలాగా తులసమ్మని చక్కగా పూజించుకున్నానండి. ఇలా పూజించుకొని చక్కగా పూజించుకున్నప్పుడు ఆత్మకు నిజంగా నా మనసుకైతే చాలా తృప్తిగా ఉంటదండి. వాటర్ ఎక్కువగా పెట్టాలండి. ఇప్పుడు ఎండాకాలం మాత్రం ఆయింత కూడా నా తులసి చెట్టు ఎండిపోద్దండి. అందుకే ఒక బాటిల్‌కు చిన్న బెజ్జం పెట్టి అందులో పెడుతున్నా అండి. చిన్నగా చుక్క చుక్క నీళ్లు పడుతూ ఉంటే మంచిగా ఉంటది కదా! అని అలా పెడుతున్నానండి. నిజంగా చెప్తున్నానండి. ఎందుకంటే తులసి చెట్టు పచ్చగా ఉంటేనే మన ఇల్లు పచ్చగా ఉన్నట్టండి. ఏ బాధలైనా ఉంటే మాత్రం అది పచ్చగా ఉండదండి. ఇలా అయితే నేను పూజనైతే పూర్తి చేసుకున్నానండి. ఎందుకంటే ఆ రోజు లేట్ అయిందండి. ఇంట్లో చేసుకున్న తర్వాతే బయటకొచ్చి చేశానండి. స్వామివారికి 5:30 దాటిపోతుందండి. అందుకే అభిషేకానికి దాటిపోతుందని ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ తర్వాతొచ్చి ఇక్కడ పెట్టుకున్నా అండి. ఒక్క తులసి దళం అండి. మా వారు విడిగా తెస్తే అది స్వామివారికి పెట్టి కొంచెం అంతా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకొని, నమస్కారం చేసుకొని నా కోరికనైతే చెప్పుకున్నా అండి. ఏ ఒక్క శనివారం అయినా అందరూ కూడా స్వామివారికైతే పిండి దీపారాధన చేయండి. వీడియో నచ్చితే లైక్